ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ చావు పుట్టుకలు కూడా ఉంటాయి. కానీ ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు తనకు కలిగిన బాధ, బుద్ధుని దగ్గర ఆమెకు కలిగిన అనుభవం ఒక మహాసత్యాన్ని వెలికితీసింది. ఇది ఒక తల్లి కథ మాత్రమే కాదు, మన అందరి జీవితాలకు ఉపయోగపడే ఒక జ్ఞాన కథ. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు గౌతమి. గౌతమి ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆమె ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించేది. ఒకరోజు ఆమెకు ఉన్న ఏకైక బిడ్డ మరణించాడు. ఆ ఒక్క బిడ్డను కోల్పోయిన తరువాత గౌతమి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె హృదయం పూర్తిగా ముక్కలయింది. ఎవరైనా తన బిడ్డను తిరిగి బ్రతికించగలరా అని విపరీతంగా అడుగుతూ తిరిగింది. ఆమె దుఃఖం చాలా ఎక్కువగా ఉండడంతో అందరూ ఆమెకు మతిస్థిమితం లేదనుకున్నారు. ఆమె తన చనిపోయిన బిడ్డను చేతిలో ఎత్తుకుని, ఎక్కడైనా వైద్యుడు ఉన్నారా? నా బిడ్డను మళ్ళీ బ్రతికించగలరా? దయచేసి చెప్పండి అని ప్రతి ఒక్కరిని అడిగింది. అప్పటికి బుద్ధుడు ఆ గ్రామానికి వచ్చారని ఒక గ్రామస్తుడు చెప్తాడు. నాకు ఏ వైద్యుడు తెలీదు, కానీ మన గ్రామానికి బుద్ధుడు వస్తున్నారు. ఆయన మహాజ్ఞానోదయం పొందినవారు. మీరు మీ బిడ్డను ఆయన వద్దకు తీసుకువెళ్ళి అడగండి. బహుశా ఆయన మీ బిడ్డను బ్రతికించగలడేమో అని అన్నాడు. అలా గౌతమి తన చనిపోయిన బిడ్డను ఎత్తుకుని బుద్ధుని దగ్గరకు వెళ్ళింది. ఆమె బుద్ధుని పాదాల దగ్గర తన బిడ్డను ఉంచి, దయచేసి నా బిడ్డను మళ్ళీ బతికించండి. మీకు జీవన రహస్యాలన్నీ తెలుసు. మీరు జ్ఞానోదయం పొందారు. ఒక చిన్న అద్భుతం నా కోసం చేయలేరా అని వేడుకుంది. బుద్ధుడు ఆమెను శాంతంగా, కరుణతో చూస్తూ ఆమె చెప్పింది మొత్తం విన్నారు. తరువాత ఆయన ఇలా అన్నారు. గౌతమి, నీ బిడ్డను తిరిగి బ్రతికించే ఒక మార్గం ఉంది. ఆమె ఉత్సాహంగా, ప్రభూ, నేను ఏదైనా చేస్తాను, దయచేసి చెప్పండి అని అడిగింది. బుద్ధుడు అన్నారు, అయితే నాకు కొంత ఆవాల గింజలు తీసుకురావాలి అని అంటారు. గౌతమి వెంటనే అంగీకరించి గ్రామంలోకి వెళ్ళడానికి సిద్ధపడింది. ఆ సమయంలో బుద్ధుడు ఆపి, గుర్తుంచుకో, ఆవాల గింజలు తీసుకురావాలి. కాని ఒక షరతు, ఎప్పుడు మరణం సంభవించని ఇంటి నుండి మాత్రమే తేవాలి అని చెప్పారు. ఆమె ఆనందంగా, ఆశతో పరిగెత్తింది. మొదటి ఇంటికి వెళ్ళి అడిగింది. ఆవాల గింజలు సులభంగా దొరికాయి. కానీ బయటకు వస్తూ ఆమె బుద్ధుడు చెప్పిన షరతు గుర్తు చేసుకుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారా అని అడిగింది. ఆ స్త్రీ చెప్పింది, నా మామగారు గత వారం చనిపోయారు. అప్పుడు గౌతమి నిరాశగా, అయితే ఈ గింజలు పనికిరావు అని వెళ్ళిపోయింది. తరువాత ఇంటికి వెళ్ళింది. అక్కడ వారు, మా తాతగారు చనిపోయారు అన్నారు. మరో ఇంట్లో చిన్న పాప అనారోగ్యంతో చనిపోయింది అని చెప్పారు. ఆమె ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళింది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు చనిపోయారని సమాధానం వచ్చింది. సాయంత్రానికి ఆమె అలసిపోయి ఆశలు వదిలేసింది. అప్పుడే ఆమెకు బుద్ధుడు తనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నారని అర్థమైంది. మరణం అన్నది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా జరిగేది. ఈ లోకంలో ఎవరూ దాన్ని తప్పించుకోలేరు అని గ్రహించింది. ఆమె తన బిడ్డను దహన స్థలానికి తీసుకెళ్లి అంతిమ కార్యాలు చేసింది. తరువాత బుద్ధుని దగ్గరకు వెళ్ళి నిలబడింది. బుద్ధుడు అడిగారు, గౌతమి, ఆవాల గింజలు ఎక్కడా? ఆమె చిరునవ్వుతో, ప్రభూ, మీరు నన్ను పరీక్షించారు. ఈ ప్రపంచంలో ఏ ఇంట్లోనూ మరణం జరగని ఇల్లు లేదు. జన్మించిన వారు ఎప్పటికైనా చావక తప్పదు అనే జ్ఞానంతో కూడిన మాటలు పలికింది. ఇప్పుడు నాకు అర్థమైంది. బాధ అనేది జీవితంలో భాగం. మరణం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వస్తుంది. నా బిడ్డను తిరిగి బ్రతికించమని కోరను. దయచేసి నాకు ధ్యానం విధానాన్ని నేర్పండి. అలా చేస్తే నేను జన్మ మరణ రహితమైన ఆ స్థితిలోకి చేరగలను అని అడిగింది. బుద్ధుడు అన్నారు, ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు. బాధ జీవితం యొక్క భాగం. మరణం అనివార్యం. ఇది తెలిసినప్పుడు మాత్రమే ధ్యానం కోసం సిద్ధమవుతారు. అప్పుడు బుద్ధుడు ఆమెను తన శిష్యురాలిగా స్వీకరించి ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టారు. ఆమె బుద్ధుని శిష్యులలో ఒక జ్ఞానోదయం పొందిన స్త్రీగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, మనిషి జీవితంలో దుఃఖం, బాధ, సంతోషం, ప్రేమ ఇవన్నీ సహజం. ఈ ప్రపంచంలో ఏ ఇల్లు
ఏ మనిషి కూడా దుఃఖం లేకుండా ఉండరు. కాబట్టి మనం శాంతి, సహనం సాధన చెయ్యాలి. అప్పుడే మన జీవితాన్ని నడిపించగలము. లేకపోతే ఈ తాత్కాలిక భావోద్వేగాలే మనల్ని నడిపిస్తాయి.